హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీహా ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మంచి స్నాక్ ఐటమ్ అండి చుడవ చేసి చూపించబోతున్నానండి. చాలా హెల్తీగా మంచి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ దీంట్లోకి వాడుతున్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పల్లీలు, ధనియాలు, అలాగే ఆవాలు, ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, ఇలా కట్ చేశాను నేను, నువ్వులు, అలాగే జీలకర్ర. ఇవన్నీ చాలా మంచి ఇంగ్రీడియంట్స్ కదండి. ఇవన్నీ యూస్ చేసుకొని మనం అటుకులు పోపు వేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 1/2 kg వరకు తీసుకున్నాను అటుకులు, అంటే 500 grams అండి. ఇప్పుడైతే ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకోండి. ఫస్ట్ అయితే మనం ఈ అటుకుల్ని ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. ఎందుకంటే అటుకులు అనేవి చాలా మెత్తగా ఉంటాయి కదా, ఇవి క్రిస్పీగా అయ్యేలాగా మనం ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. దగ్గరుండి మాత్రమే చేసుకోవాలి, లేదంటే ఇవి మాడిపోతూ ఉంటాయి. నేనైతే చిన్న గిన్నె పెట్టుకొని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేస్తున్నానండి. మీరు కావాలంటే పెద్ద గిన్నె పెట్టుకొని ఒకేసారి వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలాగా మనం అప్పుడప్పుడు మధ్యలో చెక్ చేసుకోవాలి, అది క్రిస్పీగా అయ్యేంత వరకు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకుంటే మనకు డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. చూడండి, నేను వేయించుకున్నాను కదా, ఇవి పక్కన పెట్టేసి మిగతాయి కూడా అలాగే వేయించి ఒక గిన్నెలో వేసి పెట్టాను. ఇప్పుడైతే అదే గిన్నెలోకి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ధనియాలు, పల్లీలు, నువ్వులు, కరివేపాకు ఇవన్నీ వేస్తున్నానండి. వెల్లుల్లి కూడా అండి, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే కూడా పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి కూడా. వీటిని ఒక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి ఫ్రై అయ్యాక దీంట్లో మనం పసుపు యాడ్ చేద్దాం. మన అటుకులకి సరిపడా పసుపు అనేది వేసుకొని, అలాగే సాల్ట్ కూడా అండి, మనకి ఎంతైతే సాల్ట్ అవసరం అవుతుందో అంత వేసేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 1 minute వదిలేసి ఇంకా దింపేసుకోవాలండి. నేనైతే అటుకుల్ని ఇలా పెద్ద గిన్నెలోకి వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం పోపు ఉంది కదా, అది మొత్తం దీంట్లోకి వేసుకొని అటుకులకు బాగా పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. చాలా వేడిగా ఉంటుందండి, కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మనం ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు చాలా రోజుల వరకు వస్తాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ అటుకులు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, చాలా ఇష్టంగా తింటారు. ఇలాగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చేసుకోవడం వల్ల కూడా మన టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా ఉపయోగపడేవే కదండి. హెల్త్కి కూడా అన్నీ మంచివే, కొబ్బరి, నువ్వులు, ధనియాలు ఇవన్నీ మంచివే కదా. సో ఇలా మీకు కావాలంటే దీంట్లో జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి. సో చూస్తున్నారు కదా, నేను మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకున్నాను. చాలా క్రిస్పీగా, టేస్ట్ కూడా చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీ రెసిపీ, మనకు ఒక 5 minutesలోనే ఇది అయిపోతుంది. కానీ చాలా వరకు పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇవి మొత్తం చల్లబడని ఇవ్వాలండి. చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకోవాలి. గాలి వెళ్ళకుండా చూసుకోవాలండి, గాలి వెళ్తే మెత్తపడిపోతాయి. చాలా ఈజీగా ఉంది కదండి. ఈ ప్రాసెస్లో చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ మన శ్రీహా ఛానల్లో ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.